బయట ఈ అగ్ని పరీక్ష స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని ట్రోల్స్ ఏం నడుస్తున్నాయంటే జడ్జెస్ విషయంలో, లైక్ వాళ్ళు ఎందుకు అంత హార్ష్గా ఉంటున్నారు వీళ్ళ మీద, కంటెస్టెంట్స్ మీద, కామనర్స్ అంటే ఇలాగే చూస్తారా? సో ఇట్లా కొన్ని టాపిక్స్ బయట నడుస్తున్నాయి, ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు తిడుతున్నారు, చీప్గా మాట్లాడుతున్నారు, ఇట్లా కొన్ని పాయింట్స్ వచ్చినప్పుడు అసలు ఆ జడ్జెస్ మీతో పర్సనల్గా ఎలా ఉండేవాళ్ళు? షో అంటే మాకు చూపించింది 40 minutes ఒక ఎపిసోడ్, మీకు అది ఆల్మోస్ట్ ఒక 6 hours 7 hours షూట్ అయి ఉంటుంది. ఈ 6-7 hours డిస్కషన్ ఏం జరిగింది? వాళ్ళు మీకు ఎంకరేజింగ్గా ఉన్నారా, ఆర్ సేమ్ బయట మాకు కనిపిస్తున్నట్టు ఈ ట్రోలింగ్లో చూస్తున్నట్టు తిడుతూ డిస్కరేజ్ చేస్తూ ఇలా ఉన్నారా? నేను చూసినంత వరకు నాకేమనిపించింది అని అంటే, తిట్టే దగ్గర తిట్టినారు, పొగిడే దగ్గర పొగిడినారు. నేను చెప్తున్నా, అక్కడ కూర్చున్న ముగ్గురు జడ్జెస్ యాక్చువల్లీ స్పీకింగ్ ఎంత కంకణం కట్టుకొని కూర్చున్నారో తెలుసా? బికాజ్ వాళ్ళు ఏదో సెలెక్ట్ చేసి లోపల పంపించేస్తే వాళ్ళకి బ్యాండ్ బజా భారతే, లోపల వచ్చేది సెలబ్రిటీస్. మనం అనుకుంటాం ఇక్కడ మన పర్సనల్ లైఫ్లో నేను తోపు అవ్వచ్చేమో, నా పర్సనల్ లైఫ్లో దివ్య లైఫ్లో దివ్య తోపేమో, శ్రీజ లైఫ్లో శ్రీజ తోపేమో, తెలివిగల్లా వాళ్ళే కావచ్చు వీళ్ళంతా. కానీ మనకి కెమెరా టెక్నికల్ థింగ్స్ తెలీదు. స్టార్ స్టక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే సెలబ్రిటీస్ ఎవరు వస్తారో తెలియదు. ఇక్కడ మనం కాబట్టి నువ్వు ఒర్రుతున్నావు. ఇప్పుడు గట్టిగా శ్రీముఖితోని నువ్వు అని చెప్పి మాట్లాడమంటే మాట్లాడగలుగుతారా? బికాస్ షీఈ్ అ సెలబ్రిటీ. యూ గెట్ ఇట్. దాని వాటర్ పోయమంటేనే ఎవడు ముందుకు రాలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ టాస్క్లు ఎందుకు పెట్టారు? అది ఓవర్కమ్ చేపించడానికే వాళ్ళు చాలాసార్లు ప్లాన్డ్గా హార్ష్గా ఉన్నారు మాతోనని నాకు అనిపించింది. ఐ టెల్ యూ, బికాస్ రేపు పొద్దున సెలబ్రిటీసే కసరించవచ్చు. నేను ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు, ఇది బయటికి ఎలా వెళ్తుందో, నువ్వు ఆగిపోతే ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు మమ్మల్ని బిల్డ్ చేస్తున్నారు. రేపు మాలాగానే ఒకడొచ్చి మీ నెత్తి మీద కూర్చుంటాడు, కసరిస్తాడు, తిడతాడు, నేను హ్యూమిలియేట్ చేస్తాడు. నువ్వు కామన్ మ్యాన్ అని మర్చిపోను, ఎందుకు వచ్చినావో గుర్తు తెచ్చుకొని వాళ్ళకి అగేన్స్ట్గా నువ్వేంటి అన్నట్టు ఎల్లు అని తీసుకురావాల్సిన ఆ ప్రయత్నం చేశారు. అక్కడక్కడ మేబీ కొంచెం 1 hour షో చూస్తున్నారు మీరు, మేబీ మీకు సడన్గా చూస్తారు ఏమవుతుంది. కానీ మేము పొద్దు నుంచి అక్కడ కూర్చొని ఉంటున్నాం కదా. ఐ ఆమ్ టెల్లింగ్ యూ, ఆ జడ్జెస్కి ఇది కాకపోతే ఇంకో షో వస్తుంది, ఇంకా పైసలు సంపాదించుకోవచ్చు వాళ్ళకున్న ఫేమ్తోని. వాళ్ళేం చిన్న ఫేమ్ ఉన్న వాళ్ళు కాదు, దే ఆర్ ఆల్మోస్ట్ విన్నర్స్ అండ్ టాప్ 5లో ఉన్నవాళ్ళు కదా. బట్ టు బీ ఆనెస్ట్, వాళ్ళ ఇమేజ్ రిస్క్లో పెట్టుకొని ఒక 15 మంది కామనర్లతోని డీల్ చేయాలంటే అంత ఈజీ. రేపు పొద్దున ఏ ఎడిటింగ్ ఎవడు ఎట్లా లేపుతాడో తెలియదు. ఇప్పుడు నాకే ఆఫ్టర్ ఆల్ ఫేమ్ ఉన్నందుకు ఎవడెటువైనా నన్ను వేసుకుంటుంటే నాకు అనిపిస్తుంది, అరే నన్ను ఎందుకు అంటున్నారు రాకన్నా తప్పేం లేదు. మరి అర్థం చేసుకోండి, వాళ్ళకి ఏం అవసరం. సో ఐ డోంట్ ఫీల్ లైక్ వాళ్ళకి తెలీదా, బట్ స్టిల్ అగ్రీ చేసి వచ్చారు అని అంటే దే ఆర్ డూయింగ్ దర్ జాబ్. అక్కడ వాళ్ళ ప్యాషన్ కూడా నాకు కనిపించింది. వాళ్ళకి ఏం అవసరం, వద్దురా నాయన మాకు పడుతుంది బ్యాండ్, మీరు వేరే వాళ్ళని పెట్టుకోమంటే బిగ్ బాస్ పెట్టుకుంటారు. దే కేమ్ ఫార్వర్డ్, మేము ట్యూన్ చేస్తాం, మేము ట్రైన్ చేస్తాం అని చెప్పేసి. పొగిడిన మూమెంట్స్ ఇంకా మీరు చూడలేదు. లిటరలీ శ్రేయ అని ఒక అమ్మాయి ఉంటుంది, 19 years. ఆ పాప విన్ అయింది. అంతకుముందు ఎపిసోడే పాపం శ్రేయాని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు టాస్క్లో, చాలా డిమోటివేట్ అయింది. శ్రేయ విన్ అయితే జడ్జెస్ వచ్చి శ్రేయాని ఎత్తుకొని మొత్తం ఊరేగింపు స్టేజ్ పైన అంత ఎంకరేజ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. అది వస్తుందో రాదో నాకు తెలియదు, బట్ దెర్ ఈస్ పాజిటివిటీ, దెర్ ఈస్ నెగటివిటీ. బట్ వాళ్ళు ఏం చేసినా కంటెస్టెంట్స్ నుంచి ఆ బౌండరీ లైన్స్ క్రాస్ చేసి రేపు పొద్దున మీరు ఇట్లా స్టక్ అవ్వద్దు, మీరు వాళ్ళతో ఈక్వల్గా అరవాలి, మాట్లాడాలి, ఆడాలి. ఆ స్టక్ మూమెంట్ని కట్ చేయనికే చేసినట్టు నాకు అనిపించింది. దట్ ఈస్ ఆల్ ప్లాన్డ్. అంటే వాళ్ళ మైండ్లో వీళ్ళు ఇంకా రావాలి, వీళ్ళు ఇంకా బయటికి రావాలి. అని అంటే కూర్చుంటాం భయపడి. ఎందుకు నన్ను అంటున్నారు మీరు చెప్పండి నవదీప్ గారు, ఇట్లా అవ్వలేదు అని అనడం వాళ్ళకి కావాలి. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. అండ్ లాస్ట్ ఎపిసోడ్ వరకు అది వచ్చేసేది కూడా. అప్పుడప్పుడు రాంగ్ చెప్తే కూడా ఇప్పుడు శ్రీజ అనలే ధైర్యంగా, మళ్ళీ అలాంటప్పుడు నన్ను ఎందుకు ఇక్కడ వరకు తీసుకొచ్చారు? దే నీడ్ దట్. సో చూస్తున్నారు, మేబీ అక్కడిక్కడ కొంచెం వర్డ్స్ అటు ఇటు అయి ఉండొచ్చు, కానీ దానికి నేనేమి సపోర్ట్ చేయట్లేదు. బట్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్. ఫర్ మీ ఐ ఫెల్ట్ మ్యాక్సిమం దే సపోర్టెడ్ సో మచ్. నెగటివిటీ పక్క పెడితే చాలా సపోర్ట్. ఒక్కొక్క కంటెస్టెంట్కి వాళ్ళ మైనస్లో తెలుసుకొని వాళ్ళని కంఫర్ట్ చేయడానికి వాళ్ళు పడ్డ తిప్పలు అంతా ఇంత కాదు. ఈవెన్ శ్రీముఖి వాళ్ళలో నుంచి పాపం వాళ్ళకి పొటెన్షియల్ ఉంటుంది కొంతమందికి, కెమెరా ఫియర్, స్టేజ్ ఫియర్, వాళ్ళలో నుంచి అది తేవడానికి లిటరలీ ఎల్కేజీ పిల్లలకు రాపించినట్టు. మీరు ఒక ఫైన్ వర్జన్ మాత్రమే చూస్తున్నారు ఎపిసోడ్లో. వాళ్ళ హార్డ్ వర్క్ ఎపిసోడ్ వెనకాల ఎంత ఉందో డోంట్ ఆస్క్ మీ. నాకే అనిపించింది ఇంత పడాలన్నా మన వెనకాల షో మొత్తం. నిజమే, నేను అదే అనుకున్నాను, అగ్ని పరీక్ష చూసే ఆడియన్స్కి జడ్జెస్కి మాకు కాదు అని. బట్ వీ లెర్న్డ్ సో మచ్ దేర్. మంచిగా అనిపించింది.